నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఒక ముఖ్యమైన పాయింట్. మనం హెల్త్ ఇన్సూరెన్స్లో రెగ్యులర్గా చూస్తుంటాం మోడర్న్ ట్రీట్మెంట్స్ అని. సో ఏంటిది ఆ మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటే 12 మోడర్న్ ట్రీట్మెంట్స్ని కవర్ చేయమని ఇన్సూరెన్స్ అథారిటీ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి చెప్పడం జరిగింది. సో వాటి ప్రకారంగా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని వాటిని కవర్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ మనకి లిమిట్ పెట్టి కవర్ చేస్తున్నాయి, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసి మనకి ఎలాంటి లిమిట్ లేకుండా మోడర్న్ ట్రీట్మెంట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ 12 మోడర్న్ ట్రీట్మెంట్స్ గురించి నేను ఈ వీడియో చేస్తే బాగుంటుంది, అందరికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ మీన్ నాట్ ఏ డాక్టర్, బట్ ఒక చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయాలనుకున్నాను నేను, అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మొదటి మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి యూట్రిన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఇది లేడీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువగా బ్లడ్ బ్లీడింగ్ జరిగినా కానివ్వండి, లేకుంటే అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ మోడర్న్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి బెలూన్ సైనోప్లాస్ట్. ఇది సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సైనస్ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మనకి శ్వాసకోశ సమస్యలు అనేది ఏర్పడతాయి. సో అప్పుడు ఒక బెలూన్ ద్వారా లోపలికి ముక్కు రంధ్రాలకి ఇన్సర్ట్ చేసి అక్కడ ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థర్డ్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఇది మనకి పార్కిన్సన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఓసిడి కానివ్వండి, వాటి కోసం ఈ మోడర్న్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఇంప్లిమెంటేషన్ని పెట్టి అబ్నార్మల్గా ఉన్న కండిషన్స్ని ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఓరల్ కీమోథెరపీ. కీమోథెరపీ అంటేనే అర్థం చేసుకోండి, ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్. మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు సెలైన్ ద్వారా మన బాడీలోకి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ కీమోథెరపీ కూడా అలాగే చేస్తుంటారు. బట్ ఇక్కడ ఓరల్ కీమోథెరపీ ఎలా చేస్తారంటే, మీకు రెగ్యులర్గా కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అలా కాకుండా ఓరల్ కీమోథెరపీలో ఏం చేస్తారంటే మీకు ట్యాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, లేదంటే లిక్విడ్ రూపంలో. సో ఇలా తీసుకోవడం వల్ల మీకు ఇంటి దగ్గరే ఈ మెడిసిన్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కువసార్లు హాస్పిటల్కి వెళ్లకుండా మీకు ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఈ మోడర్న్ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్. ఫిఫ్త్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఇమ్యునోథెరపీ. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది కూడా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంటే. ఇంజెక్షన్ ద్వారా మన బాడీలోకి దీన్ని ఇంజెక్ట్ చేసి క్యాన్సర్ కణాలని చంపడానికి ఈ మోడర్న్ ట్రీట్మెంట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. సిక్స్త్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఇంట్రావెట్రియల్ ఇంజెక్షన్. ఇది కంటి లోపల మనకి రెటినా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇంజెక్షన్ ద్వారా మన కంటి లోపలికి ఒక మెడిసిన్ని పంపించే ప్రక్రియ. సో ఇది కూడా మోడర్న్ ట్రీట్మెంట్. ఇది ఎందువల్ల వస్తుందంటే డయాబెటిక్ వల్ల వస్తుంది, లేకుంటే వయసు రీత్యా వల్ల కూడా ఈ రెటినా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక మోడర్న్ ట్రీట్మెంటే. సెవెంత్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి రోబోటిక్ సర్జరీస్. సో రోబోటిక్ సర్జరీస్ అంటేనే అర్థం చేసుకోండి, ఒక రోబో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. డాక్టర్ ఒక ప్లేస్లో కూర్చొని సిస్టమ్ ద్వారా దీన్ని ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు. సో రోబోకున్న చేతుల ద్వారా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా దీన్ని మనకి గైనకాలజిస్ట్గా యూజ్ చేయొచ్చు, లేకుంటే క్యాన్సర్ మీద యూజ్ చేయొచ్చు, లేకుంటే హార్ట్ మీద యూజ్ చేయొచ్చు, లేకుంటే లివర్ మీద కూడా ఈ సర్జరీస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇది కూడా ఒక మోడర్న్ ట్రీట్మెంట్. ఎయిత్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. అంటే మనకి సర్జరీ అవసరం లేకుండానే రేడియేషన్ ద్వారా ఈ ట్యూమర్స్ని చంపివేయడం, అంటే మెదడులో ట్యూమర్స్ కానివ్వండి, క్యాన్సర్ కణాలను కానివ్వండి చంపడానికి ఈ మోడర్న్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐ లేకుంటే సిటీ స్కాన్ ద్వారా వాటిని ఎగ్జాక్ట్ లొకేషన్ని గుర్తించి వాటి మీద ఫైట్ చేయడానికి ఈ మోడర్న్ ట్రీట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. నైన్త్ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి బ్రాంకియల్ థర్మోప్లాస్ట్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సివియర్గా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక బ్రాంకోస్కోప్ ద్వారా శ్వాసనాళాలకి ఒక మిషన్ అంటే క్యాథర్ వెళ్ళి అక్కడ హీటుని పెంచడం వల్ల మనకి ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. 10వ మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి స్టీమ్ సెల్ థెరపీ. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకి పాడైన డ్యామేజ్ సెల్స్ని లేదంటే రిపేర్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆర్థో సమస్యలు, లేకుంటే హార్ట్ సమస్యలు, లేకుంటే డయాబెటిక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, న్యూరో సర్జరీ మీద ఈ మోడర్న్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఇంట్రో ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. ఇది మెదడు లేదంటే వెన్ను నాడీ వ్యవస్థల మీద ఈ సర్జరీస్ని యూజ్ చేయడం
జరుగుతుంది. 12th మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి వాపరైజేషన్ ఆఫ్ ప్రోస్టేట్. అంటే ఇది మెన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రం ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, తరచుగా మూత్రం రావడం కానివ్వండి, కొన్నిసార్లు ఇది క్యాన్సర్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఈ మోడర్న్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 12 మోడర్న్ ట్రీట్మెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో అంత డీప్గా కాకుండా కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. సో దీంట్లో ఏమైనా వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయంటే అలా ఎలాంటి మెన్షన్స్ లేవు ఈ మోడర్న్ ట్రీట్మెంట్స్కి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటిదంటే మీరు తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మనకి సైనస్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఇమీడియట్గా పాలసీ తీసుకుంటే సైనస్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ట్రీట్ చేయరు కదా, 2 years తర్వాత ట్రీట్ చేస్తారు. అప్పుడు ఈ మోడర్న్ ట్రీట్మెంట్ అనేది ఒకవేళ తీసుకోవాలనుకుంటే అప్పుడు 2 years తర్వాతనే చేయడం జరుగుతుంది. సో ఇలా ఖచ్చితంగా ఎలాంటి కండిషన్స్ అయితే లేవు. బట్ మనం తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి వెయిటింగ్ పీరియడ్స్ అనేది ఈ మోడర్న్ ట్రీట్మెంట్ మీద ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.